గురుగారు నాకు సందేహం. ఒక మనిషి హస్త సాముద్రికం మీరన్నట్టు లలాటం చూసి గాని, లేదంటే స్వరశాస్త్రం, మొహం చూస్తారు, కాళ్ళు చూస్తారు, మచ్చలు చూస్తారు. ఏదో ఒకటి చూసి ఒక మనిషి జాతకం చెప్తారు. కానీ ఇక్కడ గవ్వలనేవి మన మనిషికి ఏమాత్రం సంబంధం లేని వస్తువులు. అవి పడడం ద్వారా ఎట్లా దీనికి సైంటిఫిక్ గాని, లేదంటే శాస్త్రపరంగా గాని ఎట్లా చెప్తారు? అది పడడం ద్వారా మన భవిష్యత్తు ఎట్లా తెలుస్తుంది? ఒక వ్యక్తికి సంబంధించినటువంటి గోత్రనామాల్ని అడుగుతాం. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు, అవును. మీ గోత్రనామాన్ని తెలుసుకుంటాం. అవును. తెలుసుకున్న తర్వాత 1 నుండి 9 లోపు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి అంకెని చెప్పమంటాం. ఓకే. చెప్పాలా? అనుకోవాలా? చెప్పమంటాం. చెప్పమంటారు. ఓకే. చెప్పంటాం. అలా చెప్పినటువంటి తర్వాత అది పర్టికులర్‌గా 9 గ్రహాల్లో ఒక గ్రహానికి సంబంధించింది. మేము కూర్చున్నటువంటి సందర్భంలో ఈరోజు తిథి, వార, నక్షత్ర, యోగకరణం ప్రత్యేకించి మేము కూర్చున్నటువంటి లగ్నం. అచ్చా! ఓకే. వీటన్నిటిని చాలా వేగంగా మేము లెక్కించి కూర్చుంటాం. ఓకే. మీ ముందు ప్రశ్న వేయగానే 1 నుండి 9 లోపు ఏదో అంకె వస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆ వచ్చినటువంటి గ్రహం మనం కూర్చున్నటువంటి ఈ సందర్భంలో ఏ అంశలో ఉంది, ఏ లగ్నంలో ఉంది, ఏ భావంలో ఉంది, జాతకుడి యొక్క మనసులో ఏముంది ఓకే. అన్నటువంటి విషయాన్ని వేగంగా లెక్కించడంతో పాటు ఫలానా సమస్య వల్ల ఇతను బాధపడుతూ ఉండొచ్చు, ఓకే. ఫలానా పరిష్కారం అనుకూలవంతమైంది, ఇవన్నీ కూడా 5 నుండి 10 సెకండ్లలో వేగంగా లెక్కించగలిగినటువంటి పరిస్థితి దీనికి సుమారు 9.5 10 సంవత్సరాల పాటు తీక్షణమైనటువంటి అభ్యాసం చేస్తే భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల నాకు కలిగింది. తక్కిన వాళ్ళందరికీ మీరు అన్నట్టుగా గవ్వలేస్తున్నాం, మరి మన భవిష్యత్తుకి సంబంధం ఏంటి? ఆ వచ్చేటువంటి అంకెలను బట్టి ఎలాగ మనం చెప్పగలుగుతాం? ఇది సశాస్త్రీయమైనటువంటి పద్ధతేనా? ఇలా జరుగుతుందా? ఇలా ఉంటుందా? అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మునుగోడు ఎన్నికల ఫలితాన్ని ముందస్తుగా చెప్పాం. అవును. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భవిష్యత్ ప్రభుత్వాలని ఇదే సామాజిక వేదికల ముందు ఇదే ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి గురుదేవుల యొక్క మూలమంత్రాన్ని విశేషంగా అభిమంత్రించి ఒక్కరోజు పాటు దాన్ని విశేషంగా చేసిన తర్వాత ఉపాసనా బలం చేత నిరూపించాం. దైవ సంబంధమైనటువంటి శక్తి ముందు ఏది కూడా అతీతం కాదు. ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రం చాలా తేలికైంది. కానీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ప్రపంచంలో వ్యక్తులు కాదు, వ్యవస్థ కాదు, ప్రపంచంలో జరగబోయే ప్రతి అంశాన్ని గురించి చెప్పారు. ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలని, జరగబోయే అంశాన్ని, జరిగినటువంటి అంశాన్ని ఈ ప్రశ్నాశాస్త్రం ద్వారా తెలుసుకోవటం అనేటువంటిది చాలా సులభం. ఇది సశాస్త్రీయమైందిగానే నేను భావన చేస్తాను. చాలామంది ఏం చెప్తారంటే ఈ గవ్వల్ని ఇంట్లో ఉంచుకుంటే డబ్బు వస్తుంది, లేదంటే డబ్బు మీద పెడితే డబ్బు 2 రెట్లు పెరుగుతుంది, ఇట్లాంటివి చెప్తుంటారు. నిజమేనా? శ్రీనివాస్ గారు ఒక ఉదాహరణ చెప్తాను. మనందరికీ కూడా ఐరన్ తెలుసు, ఇనుప వస్తువు. ఇదేమిటి? ఇనుప వస్తువు. మనిషి శరీరంలో కూడా ఐరన్ ఉంటుంది. మనిషి శరీరంలో ఉన్న ఎలిమెంట్ ఐరన్, ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ కూడా రెండు ఒకటేనా? కాదు. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ వర్డ్స్. ఓకే. గవ్వలని ప్రశ్నాశాస్త్రానికి అనుసరించి చెప్పగలిగిన గవ్వలు కొన్ని ఉన్నాయి. అచ్చా. ఓహో. ప్రశ్నాశాస్త్రానికి అనుసరించి చెప్పగలిగిన గవ్వలు కొన్ని ఉన్నాయి. లక్ష్మీ స్వరూపంగా, లక్ష్మీ గవ్వలుగా కేవలం ధనాకర్షణ కోసం ఉపయోగించేటువంటి గవ్వలు కొన్ని ఉన్నాయి. ఓహో. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. అన్ని గవ్వలే, అందరూ మనుషులే. వాళ్ళలో కూడా పుణ్య పురుషులు ఉన్నట్టు వీటిలో కూడా కొన్ని రకాలైనటువంటి వర్గాలు ఉన్నాయి. మీరు చెప్తున్నటువంటి ధనాకర్షణకి లక్ష్మీతంత్రం అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది. మహాలక్ష్మి అమ్మవారి యొక్క కటాక్షం మనకు తగ్గిపోయి ఉన్నప్పుడు ధనాకర్షణ కోసం, అంటే అవి పెడితేనే డబ్బులు వస్తాయని కాదు దాని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని రకాలైనటువంటి వస్తువులు మన చుట్టూ ఉండటం వల్ల ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్గా పనిచేస్తాయి, ఒక అయస్కాంత శక్తిలాగా పనిచేస్తాయి. దానివల్ల మన శరీరంలో ఉన్నటువంటి ప్రచోదనాలు, మనసులో కలిగే ఆలోచనలు, పాజిటివ్ వైబ్రేషన్స్ ద్వారా మనం చేయగలిగినటువంటి పనిని మరింత ఖచ్చితత్వంతో చేయటం వల్ల మన పనిని సరిగ్గా నిర్వర్తిస్తే ఈ ప్రకృతిలో మనకంటూ దొరకనిది, అసాధ్యమైంది ఏది ఉండదు. ప్రత్యేకించి ధనాన్ని ఆకర్షించడానికి కూడా
కొన్ని రకాలైన ఫార్ములాలు ఉపయోగపడతాయి ఈ దైవిక వస్తువులు. ఓకే. వాటిని లక్ష్మీ గవ్వలుగా పెట్టుకుంటారు. దానివల్ల ఏంటంటే కేవలం డబ్బు వస్తుందని దాని అర్థం కాదు. అచ్చా. అలక్ష్మి తొలగిపోతుంది, ఓకే. ఓకే. దరిద్ర దేవత తొలగిపోతుంది. మనం పని చేస్తాం, మంచి ఆలోచనలు చేస్తాం, తద్వారా ధనాకర్షణకు అవి ఉపయోగపడతాయి అని చెప్పారు. పురుషులందు పుణ్య పురుషులు వేరన్నట్టు అన్ని గవ్వలు వేరు, అన్ని గవ్వలు సమానంగా ఉండవు. రైట్. ఇంకోటి గురుగారు, ప్రతి దీపావళికి గవ్వలు ఆడడం అనేది ఒక సాంప్రదాయం. గతంలో గవ్వలు ఆడతారు ఇంట్లో. అదేంటి అంటే అది కూడా లక్ష్మీదేవి కోసమేనా, లేదంటే దానికి ఏమన్నా పర్పస్ ఉందా? దేశ కాలమైన పరిస్థితుల్లో పౌర్ణమి, అమావాస్య లాంటి తిథులను కూడా ఓకే. పర్వదినాలుగా జరుపుకునేటువంటి సంప్రదాయం మనది. అవును. విశేషవంతమైనటువంటి చీకటితో కూడిన అమావాస్య రోజు వచ్చేటువంటిది దీపావళి. అవును. ఎన్ని రోజులు జరుపుకుంటారు ఆ పండుగని 2-3 రోజులు జరుపుతాం మనం. అనుకుంటాం. కానీ నా లెక్క ప్రకారం 30 రోజుల కంటే ఎక్కువ కాలం జరుపుతాం. 30 రోజులు. ఆశ్వయుజ మాసంలో ఆ అమావాస్య నాడు వెలిగించినటువంటి దీపం కార్తీక మాసంలో 30 రోజులు వెలిగిస్తూనే ఉంటాం. ఇట్స్ కాల్డ్ దీపావళి. ఓకే. సో ఒక్క అమావాస్య రోజు వెలిగించినటువంటి ఆ దీపం 30 రోజుల పాటు వెలుగుతూనే ఉంటుంది. ఓకే. దాని అర్థం ఏంటంటే దీపం జ్యోతి పరబ్రహ్మం. సాక్షాత్తు దీపం అంటే పరంజ్యోతి స్వరూపం, బ్రహ్మస్వరూపం, అజ్ఞానాన్ని అంధకారాన్ని ఇచ్చేసేది. గవ్వలాడటం, పాచికలాడటం, ఇతరత్ర స్థితిగతులు అన్నటువంటివి గవ్వలు వేరు, పాచికలు వేరు. ఎస్, ఓకే. మార్వాడీలకు సంబంధించిన, గుజరాతీలకు సంబంధించిన ఓకే. దేశ కాలమాన పరిస్థితుల్లో ఒక సంప్రదాయం మీన్స్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి స్థితిగతుల్లో ఉంటున్నటువంటివి. ఇందాక మనం చెప్పుకున్నాం, ఓకే. ఇవి ఒక పాజిటివ్ నేచర్ని కలిగి ఉన్నటువంటి దైవిక వస్తువు అయినప్పుడు, అది నా చేతిలో ఉన్నప్పుడు, దాన్ని నేను స్పందన చేస్తున్నప్పుడు, ఒక అయస్కాంత శక్తిని ఎలాగైతే నేను ఉపయోగిస్తూ అయస్కాంతాన్ని ఉపయోగిస్తే ఒక తెలియని మ్యాగ్నెటిక్ ఫోర్స్ని ఎలాగైతే పొందుతానో, ఒకవేళ నిజంగా దైవిక వస్తువులు ఆ శక్తి అన్నటువంటిది ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించటం వల్ల నా కర్మలు, ఎందుకంటే నిద్ర లేచిన దగ్గరనే కరాగ్రే వసతే లక్ష్మి అంటే ఇక్కడ లక్ష్మి ఉంటుంది, సరస్వతి ఉంటుంది, గౌరీదేవి ఉంటుంది. ఇలాగ మనం అనుకుంటున్నటువంటి సందర్భంలో ఈ గవ్వల్ని మళ్ళీ మళ్ళీ మన చేతిలో పట్టుకోవటం వల్ల ఆ పాజిటివ్ వల్ల లక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుందేమో. ఎందుకంటే అమావాస్య లాంటి సందర్భాల్లోనే ఆ దీపావళి రోజు మహిమాన్వితమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజాది క్రతువును చేయటం అన్నటువంటిది తాంత్రిక విధానంలో చెప్పబడ్డది. ఓకే. ఓకే. అలాగే ఇంకోటి చేస్తారు, ఈ గవ్వలని ప్రత్యేకించి దానిమ్మ ఫలాల పుష్పాలు, దానిమ్మ చెట్టుకు సంబంధించినటువంటి ఫలాలు, ఈ గవ్వల్ని ఉపయోగించి ఆ అమావాస్య పూట చేసేటువంటి పూజాది క్రతువు పేరే లక్ష్మీ తంత్రం తాంత్రిక విధానంలో గొప్పగా చెప్పబడ్డది. అలాగే చాలామంది మీరు ఇందాక చెప్పినట్టు విశేషవంతమైన గిరిజన సాంప్రదాయం, కొండ కోనలు ఉన్నటువంటి ప్రాంతంలో చాలామంది మెడలో ధరించేటువంటి సాంప్రదాయాన్ని కూడా చేతికి ధరిస్తారు, మెడలో ధరిస్తారు. తీక్షణమైనటువంటి నరఘోష, ఓకే, నరధిష్టి, నరపీడ సంబంధమైన స్థితిగతులే కాదు, భౌతికపరమైన ఇతరత్ర మన కంటికి కనిపించినటువంటి అలౌకికమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం కూడా శరీరం మీద ఉండకుండా ఉండడానికి ఈ గవ్వల్ని ఉపయోగించేటువంటి స్థితిగతులు ఉన్నాయి. ఇంకెందుకు, గ్రామీణమైనటువంటి ప్రాంతంలో గవ్వలమ్మ పేరుతో అమ్మవారి యొక్క దేవస్థానాలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు మనం వింటూ ఉంటాం. ప్రాచీనమైనటువంటి గిరిజన సాంప్రదాయాల్లో గవ్వలమ్మల పేరుతో అమ్మవార్లు ఉంటారు. వాటిని పూర్తిగా గవ్వలతోనే ఉపయోగిస్తాం. అంతెందుకు, మన ఇంటి ప్రాంగణంలో మనం రకరకాలైనటువంటి జంతువులను మనం పెంచుకుంటూ ఉంటాం. పెట్స్ని, పెంపుడు జంతువులు, వృషభాలు, నందుల్ని వ్యవసాయానికి మనం ఉపయోగిస్తుంటాం. మరి వారి మెడలో కట్టేటువంటిది కూడా విశేషవంతమైన గవ్వని ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే. దిష్టి దానికి కూడా గవ్వలనే కదా, నిమ్మకాయ గవ్వలు కడతారు. మనిషి శరీరం మీద, జంతు శరీరాల మీద, ప్రత్యేకించి ఇంటి ప్రాంగణం మీద సమస్తమైన నరఘోష, నరదిష్టి, నరపీడల నివారణకి, నెగిటివ్ ఫోర్సెస్ అన్నీ కూడా మన దరి చేరకుండా ఉండడానికి వీటిని ఉపయోగిస్తాం. పాజిటివ్ ఫోర్స్ రావడానికి లక్ష్మీ గవ్వలను ఉపయోగిస్తాం. అంటే పురుషులందు పుణ్య పురుషులు వేరన్నట్టు అన్ని గవ్వలు ఒకే ఆకృతిలో ఉండవు, అన్ని గవ్వలు సర్వసమానం కావు. ఓకే. ఓకే. పచ్చని గవ్వలు కూడా ఉంటాయి కదా, ఎల్లో కలర్లో, పసుపు పచ్చని వర్ణంలో ఉన్నటువంటివి.
నత్తల ఆకృతిలో ఉన్నటువంటి డాట్స్ ఉన్నటువంటివి, అచ్చంగా తెలుపు వర్ణంలో ఉన్నటువంటి శ్వేత గవ్వల్ని లక్ష్మీ గవ్వలుగా మనం చెప్తూ ఉంటాం. ఓకే. చాలా రకాలైనటువంటి గవ్వలు రకరకాలైనటువంటి ప్రమాణంలో అంగుళ ప్రమాణం కంటే కింద నుండి అనంతమైనటువంటి సంఖ్యలో కూడా రకరకాలైనటువంటి సముద్ర గవ్వలు మనకు లభిస్తూ ఉంటాయి. మామూలుగా అదే మనం అనుకున్నాం కదా, గిరిజనులు వాళ్ళ దగ్గర ఉంటాయి ఇది అంటని. అంటే ఇది చేతబడులకు సంబంధించిందా? క్షుద్ర పూజలు చేతబడులకు సంబంధించిందా ఇది గవ్వశాస్త్రం అనేది? శ్రీనివాస్ గారు, మనం నిప్పును వెలిగిస్తాం, అవును. వంట చేసుకుంటాం. అవును. అదే నిప్పుతో ఏం చేయగలం? చిత్తు మంటను కూడా అవును. పెట్టుకో. అవును. మంచి చెడుల ఈ మేలు కలయికగా ఓకే. తేజోరూపమైనటువంటి అగ్ని రకరకాలుగా ఎదుగో ఉంటుందంట. అంటే అవును. వంట చేసేటప్పుడు వచ్చేటువంటి అగ్ని యొక్క జ్వాల ఒక రకంగా ఉంటుంది, అవును. చితిమంట మీద ఉన్నటువంటి జ్వాల మరో రకంగా ఉంటుంది, పవిత్రమైనటువంటి యజ్ఞ ఆగాది క్రతువులో శోభించేటువంటి అగ్ని మరొకలా. మరో రూపంగా ఉంటుంది. అవును. రకరకాలైనటువంటి సాంప్రదాయాల్లో క్షుద్రమైనటువంటి భావనతో బియ్యాన్ని, ప్రత్యేకించి బొగ్గు పొడిని, గవరిని ఉపయోగిస్తే తాంత్రిక విధానంలో అది చేతబడేగింది. ఓకే. అదే బియ్యాన్ని విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో అదే బొగ్గుల మీద మంటగా పెట్టుకుంటే తినడానికి అన్నమయ్యింది. అవును. ప్రాణాన్ని నిలపగలిగినటువంటి ప్రాణశక్తి అదే బియ్యంలో ఉంది. అవును. ప్రాణాన్ని తీయగలిగినటువంటి తాంత్రిక విధానంలో కూడా అదే బియ్యాన్ని ఉపయోగించారు. బా. సో గవ్వల్ని కూడా యద్భావం తద్భవతి, మీరు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. ఉమ్. ఒక పదునైనటువంటి కత్తి ఉంది, దాన్ని అందరం మనుషుల్ని చంపుకోవడానికో జంతు దేహాన్ని ఖండించడానికి ఉపయోగించాం కదా, దాన్ని మంచి వాటికి ఉపయోగిస్తాం, కూరగాయలను కూడా కత్తిరించుకోవడానికి మనం ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఈ భిన్నమైనటువంటి పార్శ్వాలను కలిగి ఉంటుంది. ఎలా కావాలంటే అలాగా మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు అసలైన ఇంటర్వ్యూలోకి వచ్చాం మనం. సో ఒక గవ్వ శాస్త్రం ద్వారా నాకున్న ఏ సమస్యను, ఎలాంటి సమస్యను పరిష్కరించుకోగలను నేను? ఏ వ్యక్తి అయినా సరే తాను వచ్చినటువంటి సమయాన్ని అనుసరించి, ఓకే. మీకు ఆరోగ్యపరమైన అంశాల్లో ఇబ్బంది ఉండొచ్చు, ఓకే. ఆర్థికపరమైన స్థితిగతులు ఉండొచ్చు, సరైనటువంటి ఉద్యోగం, సరైనటువంటి ఉపాధి, లేక భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవచ్చు. మీ సమస్య ఏదైనా సరే ఈ గవ్వ ప్రశ్నను అనుసరించి ఇది పూర్వజన్మ కృత పుణ్యమా లేక పాపమా? ఓకే. ఎందుకంటే ఆత్మావై పుత్రనామాసి, తండ్రి యొక్క ఆత్మే కుమారుడిగా జన్మిస్తుంది. ఓకే. మన జాతకంలో లేనటువంటి చాలా సమస్యలు మనం పడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీది వృషభ రాశి అనుకోండి, వృషభ రాశి వారికి చాలా బాగుంది అని రాశి ఫలాల్లో చెప్పారు. అవును. మీకు ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడు జ్యోతిష్యుడు. మీరు అనుకున్నారు ఇక ఈ మాసం నాకు ఆకస్మికమైనటువంటి ధనలాభం కలుగుతుంది. కానీ మీ యొక్క జాతకంలో ఏమైంది? ధన నష్టం జరిగింది, సరైన ఉద్యోగం లేదు, తినడానికి తిండిలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో జాతకుడు ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే గవ్వ ప్రశ్న ద్వారా, ఓకే. గవ్వ ప్రశ్న ఏం చెప్తుందంటే రాశి ఫలితం అన్నటువంటిది కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటిది. అవును. కానీ మనం అనుసరించే గవ్వ ప్రశ్న ఈ సృష్టిలో మీ తల్లిదండ్రుల పేరుతో, మీ గోత్రనామాల పేరుతో, మీ పేరుతో, మీ నక్షత్రంలో అవును. ఈ భూమండలం మీద ఈ సమయంలో నివసించే జీవి నువ్వొక్కడివే. చాలా మందికి ఒక అపోహ ఏంటంటే గురుగారు, సినిమాల్లో చూడడం ద్వారానో ఇంకోలాగానో ఇది చేతబడులకు సంబంధించింది అని ఒక అపోహ ఉంది చాలా మందిలో. నిజమేనా గురుగారు? అంటే యద్భావం తద్భవతి అన్నట్టు మనం మంచి చెడుల యొక్క విచక్షణ లేకుండా, ఓకే. అంటే శాస్త్ర పరిజ్ఞానం లేకుండా ఈ సాంఘిక మాధ్యమాలు, ఓకే. సినిమాలు, మిగతా ఇతరత్ర కథలు వీటిలో చదువుకోవడంలో మనం అలా ఉంది. కానీ ఎక్కడా కూడా చేతబడులకు సంబంధించినటువంటి సాంప్రదాయంగా అచ్చా. ఈ విద్యకు సంబంధించి ప్రత్యేకించి ఈ గవలకు సంబంధించినటువంటి వృత్తాంతం అనేటువంటిది ఎక్కడా కూడా లేదు. ఓకే. ఓకే. వాటిని పరిజ్ఞాన లోపంగా మనం అనుకోవటమే తప్ప దేశకాలమైన పరిస్థితులను బట్టి ఓకే. వాటి గురించి ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఇది అన్నటువంటిది ఎక్కడా లేదు. ఒకవేళ ఇది అటువంటి సాంప్రదాయం అయి ఉంటే దేవతామూర్తి అమ్మవారు గ్రామదేవత శక్తి స్వరూపంగా రౌద్రంగా కనిపించటమే మనసు నొప్పని ఆదిశంకరుడు ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ప్రతి అమ్మవారి దేవతా స్వరూపాన్ని మరి ఇదే పాచికలాడి కదా అమ్మవారిని శాంత స్వరూపంగా మార్చాడు. ఓకే. ఓకే. సో అది క్షుద్రమైనటువంటి విద్య అయి ఉంటే ఓకే.
షణ్మతా స్థాపనాచార్యుడైన. ఎందుకంటే అంటే క్షుద్ర విద్య పూర్తిగాని కాదు. దాంట్లో కూడా అపోహ. వాడతారా? దాంట్లో కూడా వాడతారా అనేది ఉపయోగిస్తూ నాకు ఉండొచ్చు, ఓకే. ఉపయోగిస్తూ ఉండొచ్చు. ఓకే. ఇట్స్ అ మెథడ్. ఓకే. ఇది అంటే మనకు బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది కోయదొరుల ద్వారా బహుశా. ఎందుకు వాళ్ళ దగ్గరే ఉంది చాలా కాలంగా? ఎందుకు ఇంత ప్రాచుర్యంలోకి రాలేదిది? ఆయుర్వేదం అనుకోండి, యెస్. వనమూలికతలు అనుకోండి, ప్రకృతికి సంబంధించినటువంటి విభిన్నమైనటువంటి వస్తువులన్నీ కూడా ఇలాంటి ప్రాచీనమైనటువంటి తెగల ద్వారానే విశ్వవ్యాప్తమయ్యాయి. ఓకే. రైట్. బోయవాడైనటువంటి వాల్మీకి ఎక్కడో ఉన్నటువంటి పరిస్థితుల్లో కవిత్వానికి కూడా నోచుకోలేనటువంటి స్థితిగతుల్లో ఉంటూ భవిష్యత్తును ఊహించి రాశాడా పక్కన పెడితే, రామాయణంలో ఒక అద్భుతమైనటువంటి కథ ఉంది. ఏమిటంటే, రామాయణం అంతా మనం విన్నాం, కానీ విచిత్రవంతమైనటువంటి సంఘటన ఏంటంటే, వాల్మీకి రామాయణాన్ని రచించిన తరువాత హ్మ్. రామాయణ ఘట్టం మొత్తం జరిగింది. అవునా? సీతా మహాసాధ్వి మళ్ళీ అడవులకు వెళ్ళినటువంటి సందర్భంలో వాల్మీకి రామాయణాన్ని చదువుతూ ఉంటే, తన దైనందిన జీవితంలో తన గర్భవాసాన ఏర్పడబోయే సంతతి ఆ తర్వాత రామచంద్ర ప్రభువుల వారి యొక్క విశేషవంతమైనటువంటి రాజ్య పరిపాలన, దాని గురించి కూడా విన్నది, చూసింది. అంటే ప్రపంచంలో ప్రకృతితో అనుసంధానమై ఉన్నటువంటి జీవన పరిస్థితులతో ఉంటే మనం టైం ట్రావెల్ చేయొచ్చు, ఓహ్! వావ్! భవిష్యత్తులోకి వెళ్ళొచ్చు, రైట్. వర్ధమానంలో ఉండొచ్చు. గిరిజనులు లాంటి వాళ్ళు, కోయదరులు లాంటి వాళ్ళు, లేకపోతే శకున శాస్త్రం చెప్తున్నటువంటి వాళ్ళు, సోధి చెప్పేటువంటి వాళ్ళు, హ్మ్. ఇలాంటి వాళ్ళకి సంబంధించిన స్థితిగతుల్లో వాళ్ళు భవిష్యత్తుతో ఎలాగ ట్రాన్సిస్ట్ అవుతూ ఉంటారంటే, ఇప్పుడు కాలుష్యపూరితమైన వాతావరణంలో మనం ఉంటాం. ప్రకృతిలో నిర్మలమైనటువంటి అమ్మ ఒడిలో ప్రతిదీ కూడా పవిత్రంగా ఉంటుంది. వాళ్ళు చేసే సాధనలు కూడా పవిత్రంగా ఉంటాయి. అందరూ కోయదరులు కాదు, కానీ వాళ్ళలో నిష్ణాతులైనటువంటి, సాక్షాత్తు మనం చెయ్యెత్తి మొక్కగలిగినటువంటి నిష్ణాతులైనటువంటి పండితులు, దైవ సమానులు కూడా కోయదరుల్లో ఉన్నారు. వాళ్ళ వాక్కు కూడా పరమాత్ముడి యొక్క వాక్కు లాగా ఓకే. వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కూడా వాస్తవం అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రకృతిలో నిర్మలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రకృతిలో జరిగేటువంటి వస్తువులనే వాళ్ళు సాధనాలుగా చేసుకుంటారు. ఓకే. అందుకే ఈ గవ్వలని కానీ, ఇతరత్ర స్థితిగతులను కానీ, పాచికలను కానీ, ఇతరత్ర శాస్త్రాలను కానీ, తాళపత్రాలను కానివ్వండి, రైట్. తాటాకులను కానివ్వండి, ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారంటే, ఇటువంటి తెగలు, ఇటువంటి సంచార జాతులు, లేదా అటవీ వన్యప్రాణులతో సమన్వితమై బ్రతికేటువంటి వీళ్ళకి ఈ రకాలైనటువంటి విద్యలన్నీ కూడా వచ్చు. ఆ విధంగా జనబాహుళ్యంలో ఇప్పటికీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ విధంగానే వాళ్ళు ఇప్పటికీ కూడా వీటిని జనబాహుళ్యంలోకి తీసుకొస్తున్నారు. నిష్ణాతులైనటువంటి వాళ్ళు, మహనీయులైన వాళ్ళు ఇప్పటికి కూడా అక్కడ ఉంటారు. రైట్. మీరు చెప్పినట్టుగా ఇలాంటి విద్యలు ప్రకృతితో వాళ్ళ దగ్గర మమేకమై వారి దగ్గర నుంచి వచ్చాయన్న విషయం ఇది వాస్తవం. రైట్.